టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6 మోదీ హామీలు చూసి జగన్ కు నిద్ర పట్టడం లేదు అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క పథకమూ ఆగదు అని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లలో చంద్రబాబు మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల మెడకు ఉరితాడు లాంటిది అన్నారు. ఇక వైసీపీ నేతల భూములను కూడా జగన్ వదలరు అని చంద్రబాబు హెచ్చరించారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అందరూ అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించారు. మంచినీళ్లు రాలేదు అని అడిగినందుకు గర్భిణిపై తంబళ్లపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారకానాథ్ రెడ్డి సతీమణి సాక్షిగా వైసీపీ నేతలు దాడి చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పాపాల పెద్దిరెడ్డికి టైం దగ్గర పడింది అని హెచ్చరించారు. పెద్దిరెడ్డిది ఎర్రచందనం, మైనింగ్, ఇసుక మాఫియా అని ఆరోపించారు. రాజంపేట కూటమి ఎంపీ అభ్యర్థి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో దోపిడీతో రాష్ట్ర అని భ్రష్టు పట్టించారు అని మండిపడ్డారు. ఇక ఇలాంటి నేతలు మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఇక చంద్రబాబు తాను కలిసి చిత్తూరు జిల్లాకు ఎంతో మేలు చేశామని గుర్తు చేశారు. బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో గూండాగిరిని అంతం చేసేందుకే టీడీపీ జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని తెలియజేశారు. అవినీతి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతాము అని చెప్పారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రాలో భూ మాఫియాను అంతం చేసేందుకు చర్యలు చేపడతాము అన్నారు. అమరావతిని మళ్లీ రాజధానిగా ఏర్పాటు చేయడానికే కూటమిగా ఏర్పడ్డామని తెలియజేశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడతామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఇక తెలుగు భాషను రక్షిస్తామని, బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాషను అంతం కానివ్వమని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడిగా ఉన్న పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది అని తెలియజేశారు. జగన్ అవినీతిలో కూరుకుపోయి ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆలస్యం చేశారని అమిత్ షా ఆక్షేపించారు. ఇక ఏపీలో చంద్రబాబు కేంద్రంలో మోదీ సర్కార్ వస్తే 2 ఏళ్లలో పోలవరం పూర్తవుతుందని తెలియజేశారు. చంద్రబాబును మళ్లీ సీఎం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 3వ సారి మళ్లీ ప్రధాని అయ్యేది మోదీనేనని జోస్యం చెప్పారు. దేశాన్ని రక్షించేందుకు ఉగ్రవాదులు, నక్సలైట్లను అరికట్టేందుకు ఆయన్ను మళ్లీ ప్రధాని చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఉమ్మడి ఏపీని చంద్రబాబు ప్రథమ స్థానంలో నిలిపారు అని వివరించారు. విభజన తర్వాత కూడా ప్రగతి రథంలోకి తీసుకువెళ్లారు అని తెలిపారు. ఇక ఆయన చేసిన అభివృద్ధిని జగన్ అధోగతి పట్టించారు అని ఆక్షేపించారు. మద్యం నిషేధం చేస్తాను అని ఇచ్చిన మాట జగన్ తప్పారు అని విమర్శించారు. ఇక ఆరోగ్యశ్రీకి నిధులివ్వకుండా నిర్వీర్యం చేశారు అని మండిపడ్డారు. చంద్రబాబు మోదీని గెలిపిస్తే రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఎంపీ స్థానాలన్నింటిలోనూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. అసెంబ్లీలో 3/2 సీట్లతో చంద్రబాబును సీఎం చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఇక ఇండియా కూటమిపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. ఈ కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరు చెప్పాలి అని ప్రశ్నించారు. శరద్ పవార్, మమతా బెనర్జీ, స్టాలిన్, రాహుల్ గాంధీ వీరిలో ఎవరిని చేస్తారో చెప్పాలి అన్నారు. ఆ కూటమిలో ప్రధాని అభ్యర్థి లేరు అని ఎద్దేవి చేశారు. వైసీపీ పాలనపై జగన్ తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. వైసీపీ పాలనంతా 3 కబ్జాలు, 6 సెటిల్మెంట్లుగా కొనసాగించింది అని అన్నారు. ఇక కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన వారాహి విజయబేరి సభలో ఆయన ప్రసంగించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఉద్దేశంతో కూటమిగా వస్తున్నాము అని తెలియజేశారు. రాష్ట్రంలో కూటమి అభ్యర్థుల్ని ఆశీర్వదించి గెలిపించాలి అని కోరారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక మేనిఫెస్టోలో పేర్కొంటున్నట్టుగా ఏడాదికి 4 లక్షల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు. నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 ఆర్థిక సాయం అందజేస్తామని అభయం ఇచ్చారు. కాలుష్య రహిత పరిశ్రమలను స్థాపిస్తామని అన్నారు. తుని నుంచి విశాఖకు లోకల్ రైలు సదుపాయం కల్పిస్తామని అన్నారు. తునిలోని 100 చెరువుల్లో వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మట్టి తవ్వేశారు అని ఆక్షేపించారు. జర్నలిస్టులపైన దాడులు చేశారని ధ్వజమెత్తారు. అన్యాయానికి పాల్పడితే సహించేది లేదు అన్నారు. జర్నలిస్టులకు అండగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు. తుని మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కోర్టులు చెబుతున్నా వినిపించుకోకుండా తాండవ నదిలో అక్రమ తవ్వకాలు జరిపిన వైసీపీ పెద్దలు ఇసుక అమ్ముకున్నారు అని ఆక్షేపించారు. ఇక తునిలో హ్యాచరీస్ పెట్టాలి అంటే 10 లక్షలు డిమాండ్ చేస్తున్నారు అని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రూపాయి ఖర్చు కాకుండా హ్యాచరీస్ కు అనుమతిస్తామని పవన్ భరోసా ఇచ్చారు. ఇక కూటమి ప్రభుత్వ ఏర్పాటు ఇప్పటికే ఖాయమైందని పవన్ తెలిపారు. మెజారిటీ కోసం మనమంతా కలిసి పనిచేయాలని పవన్ పిలుపునిచ్చారు. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం గురించి ప్రస్తావిస్తూ ఆయనకు కుమార్తె ఉంది అన్న సంగతే తెలియదు అన్నారు. ముద్రగడ ఆయన కుమార్తె క్రాంతిని మళ్లీ కలుపుతానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెను జనసేన నుంచి నిలబెడతాను అని హామీ ఇచ్చారు. ఇక వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడుతున్నామని అన్నారు. భవిష్యత్ అంతా మనదేనని పవన్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ పై నారా లోకేష్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. జగన్ తనపై ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేలే అంటూ సవాల్ విసిరారు. పవన్ చంద్రబాబును సింహాలతో పోల్చిన
లోకేష్ జగన్ ను పిల్లితో పోల్చారు. జగన్ ఇంటికి వెళ్లిపోయే సమయం వచ్చింది అన్నారు. ద్వారకా తిరుమల యువగళంలో పాల్గొన్న లోకేష్ బాంబులకే భయపడి నీ కుటుంబం తమది అన్నారు. సీఎం జగన్ పై జరిగిన గులకరాయి దాడి ఓ డ్రామా అంటూ ఎద్దేవా చేశారు. అధికార మతంతో ఇన్నాళ్లు సాగించిన వైసీపీ అరాచకాలను తిప్పికొట్టాలని లోకేష్ పిలుపునిచ్చారు. వైసీపీ మూకలు ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలుస్తారు అని ఆయన హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలంలో నిండు గర్భిణీపై పెద్దిరెడ్డి ముఠాలు దాడి చేయడం హేయమని అన్నారు. తాగునీరు అడగడమే గర్భిణీ చేసిన పాపమా అని లోకేష్ ప్రశ్నించారు. మీ పాపాలకు తగిన శిక్ష మే 13న జనం విధిస్తారు అని లోకేష్ హెచ్చరించారు. ఇక వైసీపీ 5 ఏళ్ల పాలనలో యువతను గంజాయి మత్తులో ముంచేశారు అని లోకేష్ ధ్వజమెత్తారు. నెల రోజుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని అన్నారు. అధికారం చేపట్టిన 100 రోజుల్లోపు సమస్యలు పరిష్కరిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. ఏలూరులో యువతతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఏటా యువతకు జాబ్ క్యాలెండర్ కు ప్రకటిస్తాము అని, చదువులు పూర్తయిన వారికి ఉద్యోగాల కల్పన కోసం పరిశ్రమలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఏపీ మంత్రి సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు రెండో అల్లుడు గౌతమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత భయంకరమైన వ్యక్తి అంబటి రాంబాబు అని హెచ్చరించారు. తమ మామ నీచుడు అని, అతనికి ఓటేస్తే సమాజానికి చేటు అని గౌతమ్ వ్యాఖ్యానించారు. రాంబాబుకు ఓటు వేస్తే పవిత్రమైన ఎమ్మెల్యే పదవి అపవిత్రం అవుతుంది అని హెచ్చరించారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న గౌతమ్ అంబటి అరాచకాలను వివరించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అంబటి రాంబాబుకి అల్లుండి కావడం తన దురదృష్టము అని గౌతమ్ పేర్కొన్నారు. అతనికి వ్యక్తిత్వం లేదు అన్నారు. అంబటి శవాల మీద పేలాలు ఏరుకునే రకము అని గౌతమ్ వ్యాఖ్యానించారు. దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు ఇలాంటి వ్యక్తి తనకు ఎదురు కాకూడదని కోరుకుంటున్నానని అన్నారు. ఈ విషయం ఇప్పుడే ఎందుకు చెబుతున్నాను అంటే అతను పోటీ చేయబోతున్న పదవి అలాంటిది అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అంటే మంచితనం, మానవతా విలువలు, కనీస బాధ్యత ఉండాలని గౌతమ్ సూచించారు. అలాంటి లక్షణాలు రాంబాబులో లేవు అన్నారు. ఇలాంటి వ్యక్తికి ఓటేస్తే మనకు తెలియకుండానే చెడును ప్రోత్సహిస్తున్నట్లు అవుతుంది అన్నారు. అంబటి లాంటి వారిని ఎన్నుకుంటే రేపటి సమాజం కూడా చెడుగా మారుతుంది అన్నారు. ప్రజల బాధ్యతతో ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అని గౌతమ్ సూచించారు. జగన్ భజన భక్తుడిగా ముద్రపడిన ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై వేటు పడింది. ఆయనపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి వైదొలగాలి అని ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దు అని సీఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చింది. సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడిన 3 పేర్లను పంపించాలని ఈసీ ఉత్తర్వులో పేర్కొంది. వీరందరికీ సంబంధించిన 5 ఏళ్ల పనితీరు నివేదిక, విజిలెన్స్ క్లియరెన్స్ నివేదికలను కమిషన్ కు పంపించాలని సూచించింది. గత కొంతకాలంగా విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తొలి నుంచి వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారు అనే విమర్శలు చెలరేగాయి. ప్రతిపక్షాలపై ఎన్ని దాష్టికాలు జరుగుతున్నా ఆయన పట్టించుకోలేదు. ఇక ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించే వారిని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ప్రయత్నించారు. తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేయించారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించిన వారి గొంతులు నొక్కారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని కేసులతో వేధించారు. విపక్ష పార్టీలు, ఉద్యోగ సంఘాలు నిరసనకు పిలుపునిచ్చినా గృహ నిర్బంధాలు చేశారు. మాచర్లలో వైసీపీ నాయకులు విధ్వంసానికి దిగి టీడీపీ నాయకుల ఇళ్లు, పార్టీ కార్యాలయాలకు నిప్పండించారు. ఈ దమనకాండకు పాల్పడినది వైసీపీ అయితే ప్రతిపక్షానిదే తప్పనట్లుగా డీజీపీ మాట్లాడారు. ఇక రాజధాని అమరావతి పరిరక్షణకు ఉద్యమిస్తున్న రైతులపై పోలీసులు అత్యంత కర్కశంగా వ్యవహరించారు. వైసీపీ అరాచకాలపై ఫిర్యాదు చేసేందుకు విపక్ష పార్టీలు ఎంత ముఖ్య నేతలు వెళ్లినా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుంది అని ఆయన హెచ్చరించారు. నిర్మల్లో ఆయన మాట్లాడారు. పేదల హక్కులను హరించి ధనికులకు ప్రయోజనం చేకూర్చడమే బీజేపీ లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు రుణమాఫీ చేస్తామంటే తమను ప్రశ్నిస్తున్నారు అని ఆరోపించారు. పెద్దలకు బీజేపీ రుణమాఫీ చేస్తే ఎవరూ అడగడం లేదు అన్నారు. ఈ ఎన్నికలు 2 సమూహాల మధ్య జరుగుతున్నాయని చెప్పారు. ఇక తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఉన్నందున ప్రజల పక్షాన ఆలోచిస్తోంది అని రాహుల్ తెలియజేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక ప్రతి గ్రాడ్యుయేట్కు ఉద్యోగం దక్కేలా చూస్తాము అన్నారు. ఆదివాసీల భూ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుల గణన, ఆర్థిక సర్వే చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తామని అన్నారు. సంపన్న వర్గాల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తుంది అని తెలియజేశారు. ఇక ప్రజల మధ్య బీజేపీ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తుంది అని తెలిపారు. రాజ్యాంగాన్ని మట్టుపెట్టేందుకు చూస్తోంది అని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది అని రాహుల్ తెలియజేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ ను దత్తత తీసుకుంటాను అని అభయం ఇచ్చారు. ఆదిలాబాద్ అంటే
తనకు ప్రత్యేక అభిమానం ఉన్నందున దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాను అన్నారు. నిర్మల్లో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ లో మూతపడిన సిపిఐ పరిశ్రమను తెరిపిస్తామని వాగ్దానం చేశారు. ఇక ఈ నెల 9వ తేదీలోపు రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని అన్నారు. 15 ఆగస్టు లోపు ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు అభయం ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 5 అమలు చేశామని రేవంత్ తెలియజేశారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ఏమీ లేదు అని ఆయన విమర్శించారు. ఈ లోక్సభ ఎన్నికలు తెలంగాణ వర్సెస్ గుజరాత్ మధ్య ఫైనల్ మ్యాచ్ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఆటలో బీజేపీని డకౌట్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మన సెమీఫైనల్లో బీఆర్ఎస్ ను ఓడించామని తెలిపారు. 13న జరిగే ఫైనల్లో మోదీని ఓడించాలని కోరారు. నిర్మల్, ఆలంపూర్లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఐటీఐఆర్, మూసీ ప్రక్షాళన, బయ్యారం ఉక్కు కర్మాగారం, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాల్సి ఉంది అన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాక రైల్వే కర్మాగారాన్ని లాతూరుకు తరలించారు అని ఆరోపించారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటున్న బీజేపీ సిగ్గుపడాలి అన్నారు. ఇక రాముణ్ణి, కృష్ణుణ్ణి అందరూ పూజిస్తే మోదీ మాత్రం రాముణ్ణి తామే సృష్టించినట్లు మాట్లాడడం విడ్డూరంగా ఉంది అన్నారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పంచిన అక్షింతలు అక్కడివి కావని, రాష్ట్రంలోనే రేషన్ బియ్యానికి పసుపు పూసి జనానికి ఇచ్చారు అని విమర్శించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం అయిపోలేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా తమ ప్రభుత్వమే వస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కు మద్దతుగా వీణవంకలో కేసీఆర్ ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తాత్కాలికమేనని అన్నారు. రాజకీయాల్లో ఉన్న వారికి గెలుపోటములు సహజమే అన్నారు. గెలిస్తేనే లెక్క అనుకోవద్దు అన్నారు. గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు వచ్చేలా కష్టపడ్డానని కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి అనేక పరిశ్రమలు వెళ్లిపోవాలని యోచిస్తున్నాయి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ ఒకటి తమిళనాడుకు వెళ్లిపోయింది అని తెలిపారు. అల్యూమినియం, ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలకు విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు చెప్పారు. 2001లో తెలంగాణ జెండా ఎత్తిన రోజు పెద్ద పెద్ద నాయకులు లేకపోయినా ఎక్కువ మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలను గెలిపించిన ఘనత హుజూరాబాద్కి దక్కింది అన్నారు. దాని ఫలితంగానే మనకు తెలంగాణ వచ్చింది అన్నారు. ఇక తెలంగాణ ఉద్యమం అయిపోలేదని ఇంకా ఉంది అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అన్నారు. 4-5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దగ్గర నమ్మకం కోల్పోయింది అని కేసీఆర్ విమర్శించారు. సినీ హీరో సాయిధరం తేజ్ చేపట్టిన ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జన సైనికులపై వైసీపీ వర్గీయులు దాడి చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సాయిధరం తేజ్ ఎన్నికల ప్రచారం చేశారు. కాకినాడ జిల్లా గౌల్లప్రోలు మండలం తాటిపర్తిలో జన సైనికులపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. సాయిధరం తేజ్ కాన్వాయ్ ముందుకు వెళ్తున్న తరుణంలో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఈ ఘటనలో తాటిపర్తికి చెందిన జన సైనికుడు నల్లాల పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా సాధిస్తామని పులిలా గర్జించిన వైఎస్ జగన్ గెలిచాక కేంద్రం ఎదుట పిల్లిలా తలదించారు అని తేల్చేశారు. నెల్లూరు జిల్లా కోవూరులో ఆమె ప్రసంగించారు. కేంద్రం ముందు జగన్ మోకరిల్లారు అని ఆక్షేపించారు. బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు ఆమోదం తెలిపారు అని దుయ్యబట్టారు. మణిపూర్ మారణ హోమాన్ని సమర్థిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు జగన్ మద్దతు తెలిపారు అని విమర్శించారు. ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించిన జగన్ గత 5 ఏళ్లలో ఒక్క సంక్రాంతికి కూడా క్యాలెండర్ ఇవ్వలేకపోయారు అని ధ్వజమెత్తారు. ప్రపంచంలో ఎక్కడా లేని కొత్త మద్యం బ్రాండ్లు మన రాష్ట్రంలోనే దొరుకుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి, గ్రావెల్ మాఫియాలు రాజమేలుతున్నాయని వ్యాఖ్యానించారు. కంటైనర్లలో మాదక ద్రవ్యాలు వస్తున్నాయి అని షర్మిల ఆరోపించారు. జగన్ ఏలుబడిలో ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయని ఆక్షేపించారు. పెరిగిన ధరలతో జనజీవనం అతలాకుతలమయ్యింది అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సగటు మనిషి జీవన వ్యయం అసాధారణంగా పెరిగింది అని షర్మిల వాపోయారు. 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 మార్లు పెంచారు అని ఆరోపించారు. 1300 కోట్ల అదనపు భారం గృహ విద్యుత్ వినియోగదారులపై పడింది అని షర్మిల వివరించారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోము అంటూ 2019 ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానం ఏమైంది అని ఆమె ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్ తీరుపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు పాలించే అర్హత లేదు అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అన్నారు. ఉత్తరాదితో పోల్చితే ఎంతో గొప్పగా ఉన్న ఏపీ నేడు అప్పుల్లో కూరుకుపోయి పేద రాష్ట్రంగా మారింది అని ఆందోళన వ్యక్తం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో అవినీతి పాలన రాజ్యమేలుతోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నింటినీ సీఎం జగన్ దుర్వినియోగం చేశారు అని ఆరోపించారు. ఇక కేంద్ర పథకాలు రాష్ట్రంలో సక్రమంగా అమలు కావడం లేదని మండిపడ్డారు. ఏపీలో పేదల కోసం 21 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేస్తే జగన్ ప్రభుత్వం నిర్మించింది అని కేవలం 2 లక్షల గృహాలు మాత్రమేనని విమర్శించారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అని పేర్కొన్నారు. అందుకే ఆయనతో కలిసి పనిచేస్తున్నాము అని చెప్పారు.
ఇక రాష్ట్రంలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారేనని స్పష్టం చేశారు. మోదీ పాలనలో దేశ ఆర్థిక రంగం ప్రపంచ స్థాయిలో 11వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకింది అని తెలిపారు. మరో 5 ఏళ్లలో దాన్ని 3వ స్థానానికి తెచ్చేందుకు మోదీ కృషి చేస్తున్నారు అని పేర్కొన్నారు. ఇక భారత్ ఒకప్పుడు బలహీనమైన దేశంగా ఉండేదని, ప్రస్తుతం పక్క దేశాలు మన దేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడే స్థాయికి చేరుకుంది అన్నారు. ఇతర దేశాల్లో కూడా భారతీయులు అంటే గౌరవంగా చూస్తున్నారు అని రాజ్నాథ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు ముఖాముఖి సమావేశమయ్యారు. సత్యసాయి జిల్లా ధర్మవరం సభాస్థలి సమీపంలో ఏర్పాటు చేసిన ఓ గదిలో ఇద్దరు 20 నిమిషాల పాటు అంతరంగిక చర్చలు సాగించారు. దేశ రాజకీయాల గురించి పలు అంశాలు అమిత్ షా ప్రస్తావించగా, ఇక రాష్ట్ర రాజకీయ పరిణామాలను మాజీ సీఎం ఆయనతో పంచుకున్నారు. అధికార పార్టీ అక్రమాలకు సహకరిస్తున్న అధికారుల తీరును చంద్రబాబు వివరించారు. పెన్షన్ల పంపిణీలో సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి వ్యవహరించిన తీరు, పెన్షన్దారులు పడిన ఇబ్బందులు, కొందరు వృద్ధులు చనిపోయిన ఘటనలపై చర్చించినట్లు సమాచారం. ఇక ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఆగడాలు, కూటమి నేతలపై దాడుల విషయం ఇరు నేతల మధ్య ప్రస్తావనకు వచ్చింది. దీనిపై తదుపరి చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఇక ఆంధ్రాలో కూటమి గెలుపు దిశలో పయనిస్తోంది అని, భారీగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉంది అని అమిత్ షా ప్రస్తావించినట్లు సమాచారం. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హామీలను అమలు చేయకుండా రాహుల్తో రేవంత్ పచ్చి అబద్దాలు చెప్పిస్తున్నాడు అని ఆరోపించారు. ఇక రేవంత్ వ్యవహారం చూశాకే ఎన్నికల అనంతరం రేవంత్ బీజేపీలోకి వెళ్లడం ఖాయమనిపిస్తుంది అన్నారు. రామ్నగర్ చౌరస్తాలో కేటీఆర్ మాట్లాడారు. నరేంద్ర మోదీ రాముని గుడి కట్టిస్తే కేసీఆర్ యాదాద్రిని కట్టించారని తెలియజేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ ఆధునిక దేవాలయాలు నిర్మించారని చెప్పారు. ఇక ప్రాజెక్టులన్నిటికీ దేవతల పేర్లే పెట్టామని కేటీఆర్ తెలియజేశారు. ఆయన దేవుని పేరు, మతం పేరు చెప్పి తాము ఓట్లు అడగడం లేదు అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ అబద్దాలు చెబుతోంది అని మండిపడ్డారు. బీఆర్ఎస్ కు 10 నుంచి 12 ఎంపీ సీట్లు ఇస్తే 6 నెలల్లో రాష్ట్ర రాజకీయాలను మళ్లీ ఆయన శాసిస్తారని అన్నారు. జీఎస్టీ పేరిట 30 లక్షల కోట్ల సెస్ వసూలు చేసిన ప్రధాని మోదీ అదానీ, అంబానీ లాంటి పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేశారు అని ఆరోపించారు. తాను చెప్పింది అబద్దమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అని సవాల్ చేశారు. ఇక 6 గ్యారంటీల పేరుతో రాహుల్ అబద్దాలు చెబుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. మహిళలకు 2500 ఎక్కడ ఇస్తున్నారో చూపించాలి అని కేటీఆర్ సవాల్ విసిరారు. నెల్లూరు జిల్లాలో సంచలన అంశాలు వెలుగు చూశాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గుట్టురట్టయింది. ఇటీవల మంత్రి కాకాని అనుచరుల నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం ప్రభుత్వ వైన్ షాపుల నుంచి సరఫరా అయ్యింది అని సెబ్ అధికారులు నిర్ధారించారు. దీంతో 3 ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే 2 సూపర్వైజర్లు, 6 సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పరారీలో ఉన్న మరో సూపర్వైజర్ కోసం గాలిస్తున్నారు. గత కొన్ని రోజుల కిందట మంత్రి కాకాని అనుచరుల నుంచి మద్యం డంపులను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పొదలకూరు మండలంలో 2649, ముత్తుకూరు మండలంలో 4232 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆ మద్యం ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న వైన్ షాపుల నుంచి సరఫరా అయినట్లుగా అధికారులు గుర్తించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 6 గ్యారంటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అని సూటిగా ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు 1000 కోట్ల బిల్లులు చెల్లించేందుకు ఢిల్లీకి కప్పం కట్టేందుకు డబ్బులు ఇస్తున్న కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీల అమలుకు డబ్బులు లేవని చెప్పడం సిగ్గుచేటు అని విమర్శించారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ లో దొరికిన దొంగలు కేటీఆర్ అని విమర్శించారు. ట్యాపింగ్ ప్రధాన నిందితుడు పంపే సొమ్ముతో కరీంనగర్లో కార్పొరేటర్లను, ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ నాయకులు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ నిందితుడి వియ్యంకుడితో కలిసి ఓ వ్యాపారవేత్త, మాజీ ప్రజాప్రతినిధి కార్పొరేటర్లను కొంటున్నాడని చెప్పారు. ఇక సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ వార్ రూమ్ ను ఏర్పాటు చేసుకుని తమ ఫోన్లను ట్యాప్ చేసినట్లు నిందితుడైన ప్రణీత్ రావు చెప్పారని సంజయ్ వివరించారు. కేసీఆర్ చెబితేనే ఫోన్లు ట్యాప్ చేశామని రాధాకిషన్ రావు పోలీసుల విచారణలో వెల్లడించారు అని ఆయన తెలిపారు. స్పష్టమైన ఆధారాలు ఉన్నా కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అని బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్తో కుమ్మక్కై తదుపరి విచారణ లేకుండా కేసును నీరుగారుస్తోంది అని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై తనను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్ నమ్మించి గొంతు కోసే రకమని, మళ్లీ డ్రామాలాడుతూ ఓట్లు దండుకోవడానికి వస్తున్నాడని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా చేయిస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దు అని ప్రజలను కోరారు. కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో అనేక కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. ప్రపంచం ముందు పాకిస్తాన్ ను దోషిగా నిలబెట్టామని తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో కిషన్ రెడ్డి మాట్లాడారు. అవినీతి రహిత ప్రభుత్వం రావాలి అన్న ఉద్దేశంతో ప్రజలు 2014లో మోదీకి ఓటు వేశారని చెప్పారు. ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టే సమయానికి దేశంలో అనేక సమస్యలు ఉండేవని అన్నారు. కాంగ్రెస్ చేసిన అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, బంధు ప్రీతిని బీజేపీ సరిదిద్దింది అని చెప్పారు. అవినీతి ఆరోపణలు లేకుండా 9.5 ఏళ్ల
పాటు మోదీ పరిపాలించినట్లు తెలియజేశారు. తమ హయాంలో మత కలహాలు, ఉగ్రవాద కార్యకలాపాలు లేవు అన్నారు. బీజేపీ పాలనలో దేశం మొత్తం శాంతి నెలకొంది అని వివరించారు. ఇక ప్రపంచం ముందు పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టామని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం తినడానికి తిండి లేక ఆ దేశం భిక్షమెత్తుకుంటోంది అని ఆక్షేపించారు. అంతర్జాతీయ స్థాయిలో రహదారులు నిర్మిస్తున్నాము అని ఆయన వివరించారు. 1.02 లక్షల కోట్లతో తెలంగాణలో రహదారులు నిర్మించామని కిషన్ రెడ్డి వివరించారు. బీజేపీ హయాంలో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది అని తెలిపారు. రైల్వే శాఖకు నిధుల కొరత లేకుండా చేశాము అన్నారు. 83 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తున్నట్లు చెప్పారు. 13 కోట్ల ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించామని చెప్పారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తయారవుతోంది అని కిషన్ రెడ్డి తెలిపారు. తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్పై కొనసాగుతున్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. సిబిఐ కేసులో బెయిల్ కోసం గత నెల 22న వాదనలు జరగ్గా న్యాయమూర్తి కావేరి బవేజా తొలుత మే 2కు తీర్పు రిజర్వ్ చేశారు. ఈడీ కేసులో బెయిల్ పిటిషన్పై తీర్పు మే 6కు రిజర్వ్ అయింది. 2 కేసుల్లో బెయిల్ పిటిషన్లు తీర్పును మే 6న వెలువరిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మరోవైపు కవిత జ్యుడిషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. ఒకవేళ కవితకు బెయిల్ లభిస్తే జ్యుడిషియల్ రిమాండ్ నుంచి మినహాయింపు లభిస్తుంది. బెయిల్ను న్యాయస్థానం నిరాకరిస్తే మాత్రం కవితను మళ్లీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి అని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వ హయాంలో కరోనా కష్టకాలంలోనూ రైతు బంధు ఇచ్చినట్లు తెలిపారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో ఆయన మాట్లాడారు. రైతు బంధు ద్వారా 11 విడతల్లో రైతులకు 72,000 కోట్లు ఇచ్చినట్లు తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పావని అబద్దాలని విమర్శించారు. రేవంత్ ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్లపై ఓట్లు పెడుతున్నారు అని ఎద్దేవి చేశారు. ఇక మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి అని పిలుపునిచ్చారు. హామీలు అమలు చేయాలని కోరిన కేసీఆర్ సీఎం దుర్భాషలాడడం అన్యాయమని అన్నారు. ఎమ్మెల్యే పదవి కంటే ప్రజల సంతోషమే తనకు ముఖ్యము అన్నారు. ఇక 6 గ్యారంటీలు అమలు చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు పునరుద్ఘాటించారు. 6 గ్యారంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన బాండ్లు బౌన్స్ అయ్యాయని ఆక్షేపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సర్కార్ను శిక్షించి ఓడించాలి అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగిలిన 5 పథకాలు తుస్సుమన్నాయి అన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు కాంగ్రెస్ సర్కార్ ఏగనామం పెడుతోంది అన్నారు. పోస్టల్ బ్యాలెట్లు ఓటింగ్లో నెలకొన్న గందరగోళంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించింది. మే 1 నాటికి ఫామ్ 12 సమర్పించలేక పోస్టల్ బ్యాలెట్ అందని ఎన్నికల సిబ్బందికి వెసులుబాటు కల్పించింది. వీరంతా ఈ నెల 7, 8 తేదీల్లో తమ ఓటును వినియోగించుకోవచ్చు అని సూచించింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు మే 1లోగా ఫామ్ 12 సమర్పించలేకపోతే వారు ఓటరుగా నమోదైన ఆర్ఓకు దాన్ని సమర్పించాలి అని సలహా ఇచ్చింది. మే 7, 8 తేదీలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేసే వెసులుబాటు కల్పించాలి అని ఆదేశించింది. 175 నియోజకవర్గాల్లోని దరఖాస్తులు తీసుకుని పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని ఆర్ఓలకు ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించొద్దు అని ఎన్నికల అధికారులు సూచించారు. అక్కడికక్కడే ఫామ్ 12ను స్వీకరించి అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించాలని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. కొందరు ఉద్యోగులు సకాలంలో దరఖాస్తును సమర్పించలేకపోవడంతో ఓటు వేయలేకపోతున్నారు అనే విషయం తమ దృష్టికి వచ్చింది అని మీనా తెలిపారు. ఉద్యోగులకు మంజూరు చేసిన ఒకరోజు ప్రత్యేక సాధారణ సెలవును సద్వినియోగం చేసుకుంటూ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం హెడ్ సజ్జల భార్గవ్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. ఆయనపై సిఐడి విచారణకు ఆదేశించింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలోని వృద్ధులకు ఇంటింటికి పింఛన్లు అందకపోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కారణమంటూ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఓటర్లను భార్గవ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. కుటుంబ రాజకీయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. కుటుంబాల ప్రయోజనాల కోసమే విపక్ష పార్టీలు పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తో పాటు సమాజ్వాదీ పార్టీలు కుటుంబ రాజకీయాలు నడుపుతున్నాయని ఆక్షేపించారు. తాము మాత్రం వచ్చే తరాల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ సొంత జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ఎస్పీ కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలపై మండిపడ్డారు. చెన్నై జట్టు చెలరేగిపోయింది. సూపర్ విక్టరీ సాధించింది. ఐపీఎల్ 17లో చెన్నై 6వ విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన
పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్లు నష్టపోయి 139కే పరిమితమైంది. ఇక టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది.